లేకపోతే ఇంకొకటి తీసుకుని వస్తారు. ఇది మీరు మొదటి నుంచి కూడా ఆయన చేసింది. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటిది డెఫినెట్ గా మనందరం ఖండిస్తాం. కానీ ఈ రాష్ట్ర ఎజెండా అది కాదే. వివేకానంద రెడ్డి గారి హత్య మా రాష్ట్ర ఎజెండా కాదు. లేకపోతే దాని మీద సిబిఐ చేస్తుంది, లేకపోతే ఆల్రెడీ సిబిఐకి ఇచ్చారు, అది కేంద్ర పరిధిలో ఉంది, అది చూసుకుంటుంది, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ ప్రజల్లోకి వచ్చేసే షర్మిల గారు, సునీత గారు రోడ్డు మీదకి వచ్చేసేసి మా నాన్నకి ప్రజల ఓటు హక్కుదారా ఉంటుంది. ఏమన్నా తెలుగు సినిమానా? అదేదో మోహన్ బాబు గారి సినిమా ఉంటుంది చూశారు, వాళ్ళందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసే ఓట్లు వేసి అసెంబ్లీ రౌడీ. ఏమండి అసెంబ్లీ రౌడీ ఇదన్నా సినిమానా? కాదు. ఇవాళ వాళ్ళిద్దరు అక్క చెల్లెలు బయటకు వచ్చేసేసి ఎవరు చంపారో తెలుసా అంటే ఆ పక్కన దస్తగిరి గారు చెప్తున్నారు, నేను వచ్చాడు ఆయన, వీళ్ళిద్దరు మాట్లాడటం మూలకంగా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఆయన బయటకు వచ్చాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారి ఫెయిల్యూర్ ఎక్కడుందంటే ప్రతి పార్టీలోనూ మన వాళ్ళనే పెట్టేసి నేనే మొత్తం గేమ్ ఆడేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదేదో సినిమాలో చెప్తాడు, నాన్న అన్ని నువ్వే ఆడేస్తావు, కల్పాలు నువ్వే చెప్తావని అదేదో బొమ్మరిల్లు ఆ సినిమాలో చెప్పినట్టుగా చంద్రబాబు గారే ఆడేస్తున్నారు. సిపిఐలో ఎవరు ఉండాలో చెప్తాడు, సిపిఐలో ఎవరు నిలబడాలో చెప్తాడు, తెలుగుదేశంలో ఎవరు ఉంటారు, అన్ని ఆయనే చేసేస్తున్నాడు. సో మిజరబుల్ గా ఫెయిల్యూర్. జూన్ 4న మీరు మీ కంఠం ఇలా ఉండాలని ఆశిద్దాం. డెఫినెట్ గా ఉంటుంది సార్, మీ అందరి చూద్దాం, లేకపోతే ఆ రోజున ఎట్లా ఉంటుందో చూడాలి మీ గొంతు. ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదం పైన రెడ్డిగా మళ్ళా గెలుస్తాడు. నా గొంతు ఇంక కొంచెం పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తి. రైట్. రామ్ కుమార్ గారు, ఈ సమస్యలని పరిష్కరించుకోవడం అన్నటువంటిది సహజంగా జరిగిపోతూ ఉంటది. ఇప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తి పరిపాలన బాగా లేదన్నటువంటి పాయింట్ మీద దిగుతాడు అనుకుంటున్నారా, లేకపోతే కనుక వ్యవస్థలు విధ్వంసం చేయడం వల్ల దిగుతాడు అనుకుంటున్నారా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా మీరు ముగ్గురు జట్టు కట్టారు కాబట్టి దిగుతాడు అనుకుంటున్నారు? అసలు ఆయన దిగుతాడని నేనేం అనుకోవట్లేదు. దిగేటట్టుంటే ఈ పాటికే ప్రజల కోసం ఏమేమి కావాలో ప్రజల్లో మమేకం అయితే తిరుగుతూ ఉండేవాడండి. ఇప్పుడు 2019 ముందు రోడ్డు మీద తిరిగినట్టు అతనికి యాటిట్యూడే లేదు. బాస్ అయిపోయాడు, నాకు కుర్చీ దొరికింది, రాజరికంలో తన ఏం చేయాలో దిగుతాడంటే ఆయన దించడం ముఖ్యమంత్రి పదవి నుంచి. రైట్. అదండి ఆ యాటిట్యూడ్ అయితే ఇప్పుడు లేదండి. ఇప్పుడు రోడ్డు మీద కూడా చూస్తుంటే ఏదో ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఏమైతే సీన్లు చేశారో అదే సీన్లు ఇప్పుడు రిపీట్ చేస్తా ఉంటారు. రోడ్డు మీద దండాలు సినిమాలు ఏ సీన్లు ఉన్నాయి కదండి, అటువంటి సీన్లు చేస్తున్నారు రిపీట్. అటువంటి అప్పుడు మాత్రమే ఆయన కనపడతారు. మామూలుగా అంత ముందు రోడ్ల మీద వెళ్ళిపోతా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టే మనిషి కనీసం ఎక్కడ టచ్ ముట్టుకోవడానికి కూడా ఎక్కడ ఆయన రావట్లేదు. సో ఆ విషయాన్ని పక్కన పెడితే చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మన పురుషోత్తం రెడ్డి గారు. లిమిటెడ్ పార్టీ ఏమన్నా కొన్ని మా విషయం ఏంటంటే లిమిటెడ్ పార్టీకి అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రజల కోసం ఎప్పుడు కాదు. మాకు ఎన్నిస్తే మీకేంటి నొప్పి? మీరు ఆరం పీడిస్తారని మీకెందుకు బాధపడుతున్నారు? కాదు మాకు